హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ వీడియోలో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నానండి. మీరందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే నేర్చుకోవడానికి, ఎదగడానికి, వాళ్ళ ఫ్యూచర్ పట్ల బాధ్యత వహించడానికి ఇంట్రెస్ట్గా లుకింగ్ జోన్లో ఉంటారో మీ అందరి కోసం ఎగ్జైటింగ్ న్యూ సిరీస్ని మేము స్టార్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. అదే స్టడీ విత్ మీ. ఇందులో కొన్ని బుక్స్ సెలెక్ట్ చేసి ఆ బుక్లో ఉన్న ప్రతి చాప్టర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే గతంలో ఎవరు కూడా ఈ ఐడియాతో షేర్ చేయలేదండి. కొత్తగా ఒక కొత్త ఐడియాతో ఇవాళ మీ ముందుకు ఈ సిరీస్ని మేము తీసుకొచ్చాము. ఇందులో బుక్స్కి సంబంధించి ప్రతి చాప్టర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్గా డిస్కస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బుక్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనం ఇండెక్స్ కనుక చూసుకుంటే టోటల్గా ఇంట్రడక్షన్తో కలిపి 24 టాపిక్స్ ఉన్నాయి. 24 టాపిక్స్ని ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క వీడియో లాగా ఇక్కడ మనం క్రియేట్ చేస్తాము. ఇది కంప్లీట్ అయిన తరువాత ఒక లైవ్ వెబినార్ ఇక్కడ కండక్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఏదైతే మీరు చదువున్నారో అది ఒక బిజినెస్ క్లాస్ రూపంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యాడ్ అయిన వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్ ఏమంటే వాళ్ళు లైవ్గా వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా ఆ క్లాస్లో క్లారిటీ తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వాళ్ళ లైఫ్కి సంబంధించి ఏమైనా కన్సల్టేషన్ కావాలన్నా కూడా బై ఫోన్ వాళ్ళతో కాంటాక్ట్ కూడా అవుతాము. వెల్కమ్ బ్యాక్ అండి. సక్సెస్ఫుల్గా 6th చాప్టర్లోకి అయితే వచ్చేసాము. ఇది అదుపులో ఉంచుకోవాల్సిన సమయం. ఇట్స్ టైమ్ టు టేక్ కంట్రోల్. ఈ చాప్టర్లో మనకి చాలా యూస్ఫుల్ అయ్యే కంటెంట్స్ చెప్పబోతున్నారు. మీరు చాలా శ్రద్ధతో వినండి. 1985 సంవత్సరం నాటి మాట. అప్పట్లో నాకు, నా భార్య కిమ్కు ఉండడానికి ఇల్లు లేదు. మాకు ఉద్యోగాలు లేవు. మా దగ్గర పొదుపు చేసిన డబ్బు కూడా అంతగా లేదు. మా క్రెడిట్ కార్డుల మీద దొరికే రుణం పరిమితి కూడా అయిపోయింది. మా డొక్కు టయోటా కారులో ఉండేవాళ్ళం. అందులో వెనక్కి వాళ్ళే సీట్లే మా బెడ్లు. మా కారులో ఓ వారం పడుకున్నాక మేమేమిటో, మేమేం చేస్తున్నామో, మేము ఎక్కడికి పోతున్నామో లాంటి కఠోరమైన వాస్తవికత మాకు తెలిసొచ్చింది. రాబర్ట్ గారు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారండి. చదువుతుంటేనే మనందరికి అర్థమవుతుందండి, వాళ్ళు ఒకానొక టైంలో చాలా క్లిష్టమైన పరిస్థితికి వెళ్ళారని, కారులో ఉండాల్సి వచ్చిందని, డబ్బులన్నీ అయిపోయాయని ఇలా ఇక్కడ చెప్తున్నారు మనకి. మేముంటున్న దుర్భరమైన పరిస్థితిని గ్రహించిన మా స్నేహితురాలు తన బేస్మెంట్లోని ఒక గదిని మాకిచ్చింది. మా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మా కష్టాలు తెలిసాక ప్రతిసారి అడిగే మొట్టమొదటి ప్రశ్న, మీరు ఉద్యోగం ఎందుకు చేసుకోకూడదు? మొదట్లో వివరంగా చెప్పడానికి ప్రయత్నించాం. సదుద్దేశంతో మమ్మల్ని ప్రశ్నించిన మా పరీక్షకులకి మాకున్న కారణాలు చెప్పటం కొంచెం ఇబ్బంది కలిగించింది. ఉద్యోగం చేయడానికి విలువనిచ్చే ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు మీకు ఉద్యోగం ఎందుకు అక్కర్లేదో వివరించడం అంత సులభం కాదు. ఈ 2 పేరాలు చూసుకుంటే వాళ్ళకున్న పరిస్థితుల గురించి వివరించారు. ఆ టైంలో ఆయనకు వచ్చిన సజెషన్స్ గురించి చెప్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేయాలనుకోవట్లేదని, ఉద్యోగం చేయకపోవడానికి రీజన్స్ ఇవి అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు. అంతే కదండి, మన గోల్ ఒకటి ఉంది. ఆ గోల్లో ఒక్కోసారి మనం ఆగాల్సి వస్తుంది. ఆగాల్సి వచ్చినంత మాత్రం ఫెయిల్ అయినట్టు కాదు కదా. దాన్ని మళ్ళీ మనం రీబిల్డ్ చేసుకొని, ఎందుకు ఆగామో చెక్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అలా వీళ్ళకు కూడా ఆ టైం వచ్చింది. అలాంటి టైంలో చాలామంది మీరు ఉద్యోగం ఎందుకు చేయకూడదు అని అన్నప్పుడు ఇక్కడ అదే చెప్తున్నారు. ఉద్యోగమే చేయాలని అనుకునే వ్యక్తితో ఉద్యోగం ఎందుకు అక్కర్లేదో చెప్పడం చాలా కష్టం కదా. అలా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ అప్పుడప్పుడు మేమిద్దరం కొన్ని డాలర్లు సంపాదించుకునే వాళ్ళం. కానీ దానిని మేము కేవలం మా కడుపు నింపుకోవడానికి, ఇంకా ఇంటి గ్యాస్ కోసం, నా ఉద్దేశం మా కారు కోసం మాత్రమే చేసేవారం. ఒక విషయం మాత్రం ఒప్పుకుంటాను, తీవ్రమైన వ్యక్తిగత సంక్షోభ క్షణాల్లో నెల నెల జీతం చెక్కులు ఇచ్చే, భద్రతనిచ్చే సురక్షితమైన ఉద్యోగం ఉంటే బాగుంటుందన్న ఆలోచన ఆకర్షణీయంగా కనిపించింది. కానీ మేము వెతుకుతున్నది ఉద్యోగ భద్రత కాదు కనుక ఆర్థిక అగాధపు అంచున రోజులు భారంగా వెళ్లదీయసాగాం. మేమిద్దరము కాలేజీ గ్రాడ్యుయేట్లమే. మంచి పని నైపుణ్యాలు, పని పట్ల గట్టి అంకిత భావం ఉన్నాయి మాకు. కానీ మాకు ఉద్యోగాలిచ్చే భద్రత వద్దు. మాకు కావాల్సింది ఆర్థిక స్వేచ్ఛ, స్వతంత్రాలు. ఈ 2 పేరాల్లో
రైటర్ ఏం చెప్తున్నారంటే, అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఉద్యోగం అనేది చాలా అట్రాక్షన్‌గా ఉంటుంది. సో, చాలామంది ఏంటంటే, ఇప్పుడు ఈ పూట గడిపితే చాలు గదా! లేతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గట్టెక్కాలి గదా! అని ఆలోచిస్తూ ఉంటారు. సో, దానికేమంటున్నారంటే, ఇలాంటి సిట్యుయేషన్‌లో గూడా మేము ఉద్యోగ భద్రతని చూసుకోలేదు. ఉద్యోగం ఉంటే బావుంటుందన్న ఆలోచన ఎంత అట్రాక్షన్‌గా అనిపించినప్పటికీ, ఉద్యోగ భద్రత కోసం కాదు గదా! మనం చేసేది అనేది వాళ్ళిద్దరూ ఫీలయ్యారు. అందుకే ఇక్కడ లాస్ట్ లైన్ చూడండి. మాకు ఉద్యోగాలు ఇచ్చే భద్రత వద్దు. మాకు కావాల్సింది ఆర్థిక స్వేచ్ఛ, స్వతంత్రాలు. అంటే ఇక్కడ మెన్షన్ చేశారు. టెంపరరీ రిజల్ట్ కన్నా లాంగ్ టైమ్ రిజల్ట్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే వీళ్ళకి మంచి ఉద్యోగం వచ్చింది. వీళ్ళకి స్కిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళకి మంచి ఉద్యోగం వచ్చింది. బట్ ఆ ఉద్యోగం వల్ల వీళ్ళు ఆర్థిక స్వేచ్ఛని మిస్ అవుతారన్న థాట్‌లో వీళ్ళు అసలు ఉద్యోగం జోలికే పోలేదు. సో, లిజనర్స్, నేను కూడా చాలా సార్లు చెప్పాను. మనకి కావాల్సిన దానికోసం ఫైట్ చేసేటప్పుడు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటది. కొంత రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటది. కొన్నిటిని వదులుకోవాల్సి ఉంటది. కొన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటది. ఇలా మనం కొన్నిటిని త్యాగం చేస్తేనే మనం లైఫ్‌లో ఒక గొప్ప స్థానానికి వెళ్తాం. 1989 సంవత్సరానికల్లా మేము మిలియనీర్లం అయిపోయాం. డబ్బు సృష్టించడానికి డబ్బు అవసరమవుతుంది అని జనం అనడం తరచూ నేను వింటూ ఉంటాను. అదంతా పరమ చెత్త. ఇల్లంటూ లేకుండా 4 ఏళ్లలో మిలియనీర్లం. ఆ తర్వాత మరో 5 ఏళ్లలో నిజమైన ఆర్థిక స్వేచ్ఛ సంపాదించుకున్న ప్రస్థానంలో మాకు డబ్బు అవసరం పడలేదు. మా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మా దగ్గర డబ్బు లేదు. నిజానికి మేము అప్పుల్లో ఉన్నాం. తోవలో మరెవరూ మాకేది ఇవ్వలేదు కూడా. ఇందులో సంప్రదాయ చదువుల అవసరము లేదు. సంప్రదాయ వృత్తుల కోసం కాలేజీ చదువులు ముఖ్యమే. కానీ సంపదను నిర్మించుకోవాలని అనుకుంటున్న జనానికి మాత్రం కాదు. డబ్బు సంపాదించడానికి డబ్బు అవసరం లేకపోతే ఆర్థిక స్వేచ్ఛ ఎలా సంపాదించుకోవాలో నేర్చుకోవడానికి సంప్రదాయక చదువులు అవసరం లేకపోతే మరి దానికి కావాల్సింది ఏమిటి? దానికి కావాల్సింది ఒక కళ, ఎంతో దృఢ నిశ్చయం, త్వరగా నేర్చుకోవాలన్న కోరిక. మీరు ఏ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్లో పని చేస్తున్నారన్న దానిపైన అవగాహన అవసరం అవుతాయి. సో, ఇక్కడ వరకు చదివిన దాంట్లో అండి మనం ఒకసారి చూసుకుందాము. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు ఇక్కడ. డబ్బు సృష్టించడానికి డబ్బు అవసరం అవుతుంది అనేది అందరూ అంటూ ఉంటారని చెప్పారు. అదనేది అసలు ఒక వరస్ట్ సెంటెన్స్ అని ఇక్కడ చెప్పారు. అది ఎలా అంటే ఏమీ లేని టైం నుంచి 4 ఇయర్స్‌లో వాళ్ళు ఒక మిలియనియర్‌గా ఎలా చేంజ్ అయ్యారన్న విషయం గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత అప్పుల్లో ఉన్నా కూడా వాళ్ళకెవరు హెల్ప్ చేయలేదు. వాళ్ళకి ఎదురుపడి ఎవరు ఏమి ఇవ్వలేదు. అయినా సరే 4 ఏళ్లలో మిలియనియర్‌లు అయిపోయారు. తర్వాత 5 ఏళ్లలో నిజమైన ఆర్థిక స్వేచ్ఛ పొందారు. సో, ఇది కదండీ రియల్ సక్సెస్. మీరెప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి ఒక పర్సన్ ఉన్నారు అన్నట్లు మన చుట్టుపక్కల ఎవరైనా మనం చూసామా? లేదు గదా! అందుకనే మన అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉంటుందంటే, నా ఎదురింటాయన ఏం చేస్తున్నాడు? నా పక్కింటాయన ఏం చేస్తున్నాడు? సో, వాళ్ళది చేశారు కాబట్టి నేనది చేస్తాను. ఇది ఎక్కువైపోయింది. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో అండి నేను చాలామంది టాలెంటెడ్ పర్సన్స్‌ని చూశాను. కాకపోతే వాళ్ళలో ఉన్న మైనస్ ఏంటంటే, ఒక చిన్న మైనస్ వీళ్ళలో ఉన్న టాలెంట్ కన్నా వాళ్ళు ఎదుటి వ్యక్తి మీద పెట్టుకున్న నమ్మకాలు ఎక్కువ. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారు? ఆర్థిక స్వేచ్ఛకి సంప్రదాయ చదువులకి సంబంధం లేదని చెప్తున్నారు. మరి దానికి కావాల్సింది ఏంటి అనంటే చాలా ఎక్సలెంట్‌గా చెప్పారండి. ఒక కళ, ఎంతో దృఢ నిశ్చయం కావాలని ఇక్కడ క్లారిటీగా చెప్పారు. మీకంటూ ఒక డ్రీమ్ లేకపోతే, మీరంటూ ఒక కమిట్మెంట్ తీసుకోకపోతే, అందులో ఇంకోటి ఏం చెప్పారండి? త్వరగా నేర్చుకోవాలన్న కోరిక. నేను ప్రతి వీడియోలో కూడా ఒక అనౌన్స్‌మెంట్ చేస్తున్నాను. ఎవరైతే నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారో. సో, అది కూడా ఇక్కడ చెప్తున్నా చూడండి. త్వరగా నేర్చుకోవాలన్న కోరిక. ఇవన్నీ గనక మీ దగ్గర ఉంటే మీకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛ ఖచ్చితంగా లభిస్తుందనేది ఇక్కడ చెప్తున్నారు. డబ్బు కూడబెట్టుకోవడం గురించి చెప్పట్లేదండి. ఆర్థిక స్వేచ్ఛ గురించి చెప్తున్నారు. ఫినాన్షియల్ ఫ్రీడమ్. మీరందరూ కూడా ఈ విషయం అర్థం చేసుకోవాలి. కష్టపడి పని చేసినంత మాత్రాన మీరు ధనికులు కాలేరు. మన సంస్కృతిలో ఒక వింతైన ఆలోచన ఉంది. మీరు నిజంగా కష్టపడి పని చేస్తే అన్నీ సవ్యంగా ఉంటాయి. అదంతా పరమ చెత్త. దాని గురించి వివరించవలసిన విషయం ఏమిటంటే, తమ అభిప్రాయం మార్చుకోవాల్సిందిగా అత్యధిక శాతం జనం ఒత్తిడికి గురిచేయబడ్డారు. దానికి విరుద్ధంగా కొన్ని టన్నుల సాక్ష్యాలు మన చుట్టూ ఉన్నప్పటికీ వారంతా దానిని విశ్వసిస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారండి?
కష్టపడి పని చేస్తే అన్నీ సవ్యంగా ఉంటాయి. అబ్సల్యూట్‌లీ రైట్. మీరు కష్టపడకుండా కష్టపడకుండా సపోజ్ హోటలో లేకపోతే ఒక కంపెనీయో, ఒక ఫ్యాక్టరీయో నిర్మించలేరు. ఏదైనా సరే మీరు కష్టపడకుండా అయితే ఏది కంప్లీట్ అవ్వదు. బట్ ఇక్కడ రైటర్ ఏం చెప్తున్నారంటే అక్కడ వరకే లైఫ్ లేదు. అంటే దానికి మించి మనం వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెలకు ఒక 1,00,000 సంపాదిస్తున్నారండి. ఎందుకు మనం నెలకి 5,00,000 సంపాదించట్లేదు? పర్ మంత్ 5,00,000 సంపాదించకూడదని ఎవరైనా చెప్పారా మనకి? బట్ మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పాను. నాలో ఎంత టాలెంట్ ఉన్నా నేను ఎవరిని నమ్ముతున్నాను? నా ఎదుట ఎక్స్ పర్సన్‌ని నమ్ముతున్నాను. ఏంటంటే ఆయనకే ఇలాంటి జాబ్ వచ్చింది. నాకు ఎలాంటి జాబ్ వస్తదో. ఒకవేళ ఆయన ఇంత సంపాదిస్తున్నాడు. నేనెంత ఇక్కడ ఎలా ఉంటదంటే జాబ్ బట్టి, ఇన్‌కమ్‌ని బట్టి రెస్పెక్ట్ పెరిగిపోద్ది. అది ఇక్కడ జరుగుతుందండి. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు మనకి. క్లియర్‌గా మెన్షన్ చేశారు. తమ అభిప్రాయం మార్చుకోవాల్సిందిగా అత్యధిక శాతం జనం ఒత్తిడికి గురి చేయబడ్డారు. మీరొక హోటల్ పెట్టారు. లేకపోతే మీరొక ఫ్యాన్సీ షాప్ పెట్టారు. సో, ఎండ్ ఏంటి? ఎండ్‌లో మీరేం చేయబోతున్నారు? మీరు ఒక సక్సెస్ పొజిషన్‌కి వెళ్ళాక కూడా రేపు మళ్ళీ ఇన్‌కమ్ జనరేట్ చేయాలి అన్న పొజిషన్‌లో ఉన్నారు అంటే కరెక్ట్ కాదు కదా! అని ఇక్కడ మనకు క్లారిటీ చెప్తున్నారు. దానికి విరుద్ధంగా కొన్ని టన్నుల సాక్ష్యాలు మన చుట్టూ ఉన్నప్పటికీ వారంతా దాన్ని విశ్వసిస్తారు. ఎంత మీకు బయట పీపుల్ స్ట్రగుల్ అవుతున్నట్టు మీకు కనిపిస్తున్నా మనం ఏం ఆలోచిస్తామండి? ఆయన షాప్ చూడు ఎంత బాగా డెవలప్ అంటే ఈయన చూడు ఎట్లా డెవలప్ అయ్యాడు. ఆయన చూడు ఎట్లా డెవలప్ అయ్యాడు. సో, అదే కాకుండా మన పిల్లల్ని, మన పరివారాన్ని కూడా మనం కంపేర్ చేస్తూ ఉంటాం. ఆయన చూడు మంచి షాప్ పెట్టుకున్నాడు. ఈయన చూడు మంచిగా రన్ చేసుకుంటున్నాడు. వాళ్ళ స్ట్రగుల్స్ ఎవరు చూడరు. దాని గురించి ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు మనకి. ఆ సాక్ష్యం ఏమిటి? మీ చుట్టూ ఒకసారి చూడండి. తన జీవితం అంతా నిజంగా కష్టపడి పనిచేశాక కూడా బతుకు తెరువు కొనసాగించడానికి అవసరమైన కనీస స్థాయిని కూడా చేరుకోలేకపోయిన వారిని ఎవరినైనా ఎరుగుదురా? ఈ పేర మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలండి. ఎందుకంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది. లేదా నేను ఒక షాప్ పెట్టుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది అని అనుకునే వాళ్ళు లైఫ్ సెటిల్ అంటే ఏంటి? ఒకసారి ఆలోచించండి. సెటిల్ అంటే ఏంటి? ఇక్కడ అదే చెప్తున్నారు మనకి. బతుకు తెరువును కొనసాగించడానికి అవసరమైన కనీస స్థాయిని కూడా చేరుకోలేకపోయిన వారిని ఎవరినైనా ఎరుగుదురా? మీకు ఐడియా ఉందా? మీ చుట్టూ చూడండి. మీ చుట్టూ ఒకసారి గమనించండి. హ్యాపీగా ఉన్నామనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హ్యాపీగా. హ్యాపీ అంటే ఒకటండి, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, సెక్యూర్ ఇన్కమ్. సెక్యూర్ జాబ్ కాదు, సెక్యూర్ ఇన్కమ్. ఇలా ఉన్న వాళ్ళని మీరు ఎంతమందిని చూస్తున్నారు? దాని గురించి ఇక్కడ చెప్పారు. ఎక్సలెంట్ వర్డ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అవును, అతను మీకు తెలుసు, మనందరికీ తెలుసు. ఈ ప్రపంచం నిండా ఇలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. వారి జీవితాలు నిశ్చయంగా బాగులేవు. బహుశా అందులోని ఒక చెడ్డ విషయం, ఈ దురదృష్టహీనుల్లో చాలామంది దానికి అంతటికీ కారణం తమ వ్యక్తిగత తప్పేనని తామే బాధ్యులమన్న అభిప్రాయానికి రావడం. ఎంత సాడ్ థింక్ అండి ఇది. వాళ్ళు అన్ని సరైన పనులే చేశారు, అవునా, కానీ ప్రయోజనం శూన్యం. బహుశా వాళ్ళు తగినంత శ్రమ పడలేదేమో, లేదా వారిని అదృష్టం వరించలేదేమో, వారు విజయం సాధించేటందుకు తగినట్టుగా లేకపోయి ఉండవచ్చు. ఈ పేర ఆల్మోస్ట్ నేను చదువుతుంటేనే మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే వాళ్ళ సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళని వాళ్ళే తప్పుపడుతూ ఉంటారు. ఇది నేను కరెక్ట్గా చేస్తుంటే అయ్యేవాడిని, ఇలా అయ్యి ఉండేవాడిని, అలా అయ్యి ఉండేవాడిని అని వాళ్ళే చేసుకోవడం అది చాలా బాధాకరమైన విషయం అని ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు ఎంత కష్టపడ్డా రిజల్ట్ రాలేదని. వాళ్ళలో డౌట్స్ ఏంటంటే చాలామంది అనుకుంటారు కదా, నేను చిన్నప్పుడు బాగా చదువుకొని ఉంటే బాగుండేది, లేకపోతే చిన్నప్పుడు కరెక్ట్గా నేను కష్టపడి ఉంటే బాగుండేది, లేకపోతే నేను ఇది నిలుపుకుంటే బాగుండేది, అది చేస్తుంటే బాగుండేది, ఇది చేస్తుంటే బాగుండేది. వాళ్ళు తప్పు చేసుకుంటూ ఉంటారు. ఇంకా చాలా మందిలో ఎలా ఉంటుందంటే మమ్మల్ని అదృష్టం వరించలేదని. వీళ్ళు హై లెవెల్ వాళ్ళు అనమాట. అదృష్టాలు, రాసులు, ఫలాలు, నక్షత్రాలు ఇలా చూసుకుంటూ ఉంటారు. నాన్ సెన్స్. సమస్య ఏమిటంటే కష్టపడి పనిచేయడం అనేది ఒక కట్టుకథ, ఒక మిత్. మిత్ అంటే కట్టుకథ, అవాస్తవం ఇలా అనమాట. ఇప్పుడు నన్ను అపార్థం చేసుకోకండి. సంపదను నిర్మించుకోవటం, ఆర్థిక స్వేచ్ఛను సంపాదించడం లాంటి వాటికి కష్టపడి పనిచేయనక్కర్లేదని నేను అనడం లేదు. కష్టపడాలి, మరింతగా కష్టపడాలి. కొంతమంది తెలివిమాలిన వారు సంపదను పొందటానికి సులభమైన దారి చూపిస్తామని, వేగంగా దాన్ని పొందవచ్చని, ఎటువంటి శ్రమ పడనక్కర్లేదని మీకు చెబుతుంటారు. వారిని నమ్మేటంత అమాయకులు మీరని నేను అనుకోవడం లేదు. కానీ మీరు అలాంటి అమాయక చక్రవర్తులే అయ్యుంటే నేను మీకు
బ్రిడ్జ్ సంగతి చెబుతాను. దాన్ని చౌకగా కొనగలరు మీరు. అంతేకాదు దాంతో పాటు సబ్ప్రైమ్, మార్ట్గేజెస్, క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ లాంటి పూర్తి వ్యవస్థ మీకు సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ రైటర్ ఏమంటున్నారంటే, నన్ను అపార్థం చేసుకోకండి, సంపదని నిర్మించుకోవటం, ఆర్థిక స్వేచ్ఛను సంపాదించడం లాంటి వాటికి కష్టపడనక్కర్లేదని నేను అనటం లేదు. ఇది మనకి ఫ్రీగా వస్తుందని కూడా ఇక్కడ చెప్పట్లే. కొంతమంది తెలివిమాన వాళ్ళు ఏమంటారంటే, ఈజీ వే చూపిస్తాము, షార్ట్ కట్స్ చూపిస్తాము, ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు, ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటారు. సో నా ఎక్స్పీరియన్స్ లో కూడా నేనంతా ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నేను ఫాలో అప్ చేస్తున్న పీరియడ్ లో అదర్ టీం వాళ్ళు వస్తారు కదండి. సో చాలా సింపుల్ గా చెప్పేస్తారు. అందులో అయితే మీరు ఇట్లా చేయాలి, ఇందులో అయితే ఏం చేయక్కర్లేదు, మీరు ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చు అంటారు. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, డబ్బు సంపాదించడం అంత ఈజీయా? అంత ఈజీగా డబ్బు వచ్చేస్తుందా అంటే నమ్మేస్తారు, వాళ్ళే నమ్మేస్తారు. అలాని వాళ్ళు ఏమైనా సక్సెస్ అయ్యారా అంటే నేను ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నా, అలాంటి వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అవ్వలేదు. ఒకటండి, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఈజీగా ఫ్రీగా వచ్చింది ఏది కూడా నిలబడదు. అది మాత్రం నేను క్లారిటీగా చెప్తే ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. నేను మీకు బ్రిడ్జ్ సంగతి చెప్తాను, దాన్ని మీరు చౌకగా కొనగలరు. అది కాదు, కష్టపడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రశ్న ఏమిటంటే, దేనికోసం కష్టపడి పని చేయాలి అని. ఈ 2 సెంటెన్స్లో ఏంటంటే, ఒక బ్రిడ్జ్ గురించి చెప్తానన్నారు, మీకు అప్కమింగ్ అదంతా కూడా చెప్తారు. అంటే బ్రిడ్జ్ అంటే లైక్ మీరు అనుకునే బ్రిడ్జ్ కాదండి, రోడ్డు బ్రిడ్జ్ కాదు, మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి వేసే బ్రిడ్జ్ గురించి చెప్తున్నారు ఇక్కడ. అది మీకు అర్థమవుతుంది అప్కమింగ్ వెళ్ళే దారిలో. మీరేం ఆలోచిస్తున్నారో నాకు అప్పుడే తెలిసిపోయింది. దేనికోసం శ్రమ పడాలి? డబ్బు సంపాదించడం కోసమే. కాకపోతే మరెందుకు? ఎందుకంటే మన సంస్కృతి నుంచి వచ్చే ఆలోచనల లోపం వెనక ఈ బాధాకరమైన కఠోర సత్యం దోబూచులాడుతుంది. డబ్బు కోసం అతిగా కష్టపడుతూ సంపదలను ఎప్పుడూ సృష్టించలేం. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు విన్న దాంట్లో ఏం చెప్తున్నారంటే, ఇలాంటి విషయాల్లోనే మాకు ఎక్కువ ఆర్గ్యూ జరుగుతూ ఉంటుంది. మాకు ఎదురయ్యే విషయాల్లో ఇదొకటి అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. లైక్ వెళ్ళిన చోట యంగ్స్టార్స్ ఉంటారు. ఎలా ఉంటారంటే 20, 22, 23 అలా యంగ్స్టార్స్ ఉంటారు. డిగ్రీస్ అయి కంప్లీట్ అయిపోయి ఉంటాయి. వాళ్ళు అడుగుతాను, సో నెక్స్ట్ ఏంటి ప్లాన్ అని అడుగుతాను. అంటే జాబ్ అంటారు. ఓకే ఫైన్, ఏం జాబ్ అని అంటాను. ఏది దొరికితే అది అంటారు. సార్ నాకు అర్థం కాదు ఆ విషయం. ఏం జాబ్ అని ఏదైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఆర్మీ ఉంటుంది, కొంతమందికి పోలీస్ ఉంటుంది, కొంతమందికి డాక్టర్ ఉంటుంది. ఇలా ఉంటే పర్లేదు, కొంతవరకు ఓకే. కానీ చాలా మందిలో ఎలా ఉంటుందంటే, ఏదో ఒక పని చెయ్యాలి కదా, ఈ టైప్ ఆఫ్ థాట్ ఉంటుంది. నిజంగా అండి, మీరు అర్థం చేసుకోండి, నెక్స్ట్ జనరేషన్కి ఎటువంటి వేలో వెళ్తున్నారు అనేది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. పీపుల్ థాట్ ఎలా వచ్చేసింది ఇప్పుడు, మెయిన్గా యువతకి థాట్ ఎలా వచ్చేసింది, వాళ్ళు ఒకటే, మన అమ్మ నాన్న మనల్ని స్కూల్కి పంపించారు, చదువుకోవాలి, డిగ్రీలు కంప్లీట్ చేయాలి, ఏం చదివామనేది కూడా అవసరం లేదు, అక్కడ డిగ్రీ కంప్లీట్ చేయాలి, చేసేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? జాబ్. ఏం జాబ్? జాబ్ అంటే ఒకటి ఏంటంటే మనీ వచ్చేదే జాబ్. కొంతమంది ఇలా అడుగుతూ ఉంటారు, మీకు జాబ్ ఇంపార్టెన్సా మనీ ఇంపార్టెన్సా? వాళ్ళు వెంటనే టక్కున ఆలోచించకుండా, జాబ్ చేయకుండా మనీ ఎలా వస్తుంది అంటే, వాళ్ళలో ఎలా ఫిక్స్ అయిపోయిందంటే అండి, జాబ్ చేయకపోతే డబ్బు రాదు. అఫ్ కోర్స్ మనం అందరం అందులో బాధ్యులమేనండి. మనం అందరం అలాంటి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసాం. జాబే లైఫ్ అన్నట్టుగా మనం క్రియేట్ చేసాం అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మేము ఇలా చెప్తున్నాం, మీరు శాలరీ కోసం వర్క్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు ఖాళీగానే ఉన్నారు. ఖాళీగా ఉండి కూడా ఆయన జాబ్ కోసమే ట్రయల్ చేస్తూ ఉంటాం. మేము అక్కడ కూడా చెప్తూ ఉంటాం, మీరు ఎలాగో ఫ్రీగా ఉన్నారు, జాబ్ కోసం ట్రయల్ వేస్తున్నారు, ఆ ట్రయల్ వేసే పీరియడ్లోనే మీరు ఒక అసెట్ బిల్డ్ చేసే విషయంలో వర్క్ ఎందుకు చేయకూడదు అని చెప్తూ ఉంటాం. అక్కడ వాళ్ళలో ఉండే అబ్జెక్షన్ ఏంటంటే, జాబే కదా ఫస్ట్, జాబ్ వచ్చాక అది చూద్దాం. అలా కూడా మేము కొంతమందిని అడిగాం, జాబ్ వచ్చింది కదా మరి ఇప్పుడు స్టార్ట్ చేస్తారంటే, ఎక్కడండి, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నా, ఖాళీ లేదంటారు. అలా కూడా రీజన్స్ చెప్తారు. అది వేరే విషయం అనుకోండి, అది కూడా మీకు నెక్స్ట్ వస్తుంది టాపిక్. అంటే మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ జాబ్ సర్చింగ్లో ఉన్నారు, చక్కగా అసెట్ బిల్డ్ చేసుకోండి. అసెట్స్ వేరు, శాలరీ వేరు. అసెట్స్ బిల్డ్ చేస్తే మనం వెల్త్ని క్రియేట్ చేస్తాము. శాలరీ బేస్ మీద మనకు ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, దట్స్ ఆల్. మీకు ఆ ఇన్కమ్కి మీ ఓనర్ ఎవరైతే ఉన్నారో మీకు ఆయనకి రిలేషన్ కట్ అయిపోతుంది ఆ శాలరీ ఇచ్చిన తర్వాత. సో ఆ జాబ్కి గ్యారెంటీ లేదు, ఆ ఇన్కమ్కి గ్యారెంటీ లేదు. సో నేనేమంటానంటే, ఒక సెక్యూర్ అసెట్ని మీరు బిల్డ్ చేయొచ్చు కదా అని ఇక్కడ మీకు చెప్తున్నారు. ఇవే ఆర్గ్యూస్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఒక పేరా గురించి నేను ఇంత చెప్పానంటే, మీరు ఒకసారి ఆలోచించండి. మీరు కనుక ఈ బుక్ అంతా కూడా స్టడీ చేసి 26 జనవరిన మీరు
ఈవినింగ్ 7:00కి జరగబోయే ప్రోగ్రామ్‌కి మీరు అటెండ్ అయితే, మనం చాలా కొత్త కొత్త విషయాలు అందులో తెలుసుకోవచ్చు. సో, డోంట్ మిస్ అండి. డబ్బు కోసం అతిగా కష్టపడుతూ సంపదను సృష్టించలేం. సో, హార్డ్ వర్క్ ఈజ్ నాట్ ఇంపార్టెన్స్ అని ఇక్కడ మనకు క్లారిటీగా చెప్తున్నారు. ఆదాయం కోసం శ్రమించే జనం మరింత కష్టపడుతూ ఉంటారు. అయితే వారు పన్నులు మరింత అధికంగా చెల్లిస్తూ ఉంటారు. డబ్బు కోసం కష్టపడి పనిచేయడం అన్న విషయాన్ని మర్చిపోండి. మీరు చేసేదల్లా దాన్ని ఖర్చు పెట్టడమే. తర్వాత మళ్ళీ మొదటికొస్తారు. దాన్ని సంపాదించడం కోసం కష్టపడతారు. ఈ పేరా మనకి బాగా సీక్వెన్స్ అవుతుందండి. ఎందుకంటే కొన్ని కొన్ని దేశాల్లో ట్యాక్స్‌లు అలా ఉంటాయి. సో, ఇప్పుడు కూడా మన ఇండియాలో కూడా ట్యాక్స్ పెరిగిందని చెప్పి ప్రతీదీ కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ మనం ఖర్చు పెట్టేస్తాం. క్రెడిట్ కార్డులని, ఇవని, అవని, బజాజ్ కార్డులని, క్రెడిట్ కార్డులని అన్నీ ఖర్చు పెట్టేస్తాము. మళ్ళీ తర్వాత మొదటికొస్తాం. మళ్ళీ దాన్ని సంపాదించుకోవడం. ఇవాళ చూడండి ప్రతి వాళ్ళ చేతిలో 20,000-30,000 మొబైల్స్ ఉన్నాయి. ఏంటంటే మనం ఇప్పుడున్న ఖర్చుల్ని ఆపలేము. బహుశా మీరు నన్ను అడగాలని అనుకుంటూ ఉండొచ్చు. ఓకే. అయితే మరి నేనేం చేయాలి? మీరు పరిస్థితిని అదుపులోకి తీసుకోండి. అంటే ఇక్కడ క్వెషన్ ఆన్సర్ ఇచ్చారండి. ఇలా చెప్తున్నప్పుడు మనం ఏమడుగుతాం ఎవరైనా? ఓకేనండి. మీరు చెప్పిందంతా రైటే. అయితే నేనేం చేయాలి? అని మనం అడిగామనుకోండి. అక్కడ ఏం ఆన్సర్ వచ్చిందంటే, ముందు మీరు పరిస్థితిని అదుపులోకి తీసుకోండి. ఇక్కడ కూడా ఒక పేరా ఉంది చూడండి. దేన్నైనా అదుపులోకి తీసుకోవాలి. మళ్ళీ క్వెషన్ చేశారు. అసలు దేన్ని అదుపులో తీసుకోగలం మనం? చూడండి. ఎందుకంటే మీరు ఎంతగా ప్రయత్నించినప్పటికీ జీవితంలోని అనేక విషయాల్ని మీరు అదుపులో ఉంచలేరు. అంతే కదండి! మీరు మార్కెట్‌ని అదుపు చేయలేరు. మీరు ఉద్యోగుల్ని అదుపు చేయలేరు. మీరు ఆర్థిక వ్యవస్థని అదుపు చేయలేరు. అసలు మీరు దేన్ని అదుపులో ఉంచగలరని? మీరు మీ ఆదాయాన్ని ఎందులోంచి పొందగలరో ఆ మూలాన్ని అదుపులో ఉంచగలరు. ఎగ్జాక్ట్‌గా అండి. మనము ఏది మార్చలేము. ఇప్పుడు ట్యాక్స్ పెరిగిందని అందరూ రీల్స్ చేస్తున్నారు. పెట్రోల్ రేట్ పెరిగిందని, కూరగాయల రేట్లు పెరిగాయని, బస్ ఛార్జీలు పెరిగాయని, ఉద్యోగాలు పోయాయని, కంపెనీస్ ఎత్తేసాయని, ఏదైనా సరే మనం బాధపడటం తప్ప ఏమీ చేయలేము. మరి దేన్ని అదుపులో తీసుకోగలమంటే, ఆదాయాన్ని ఎందులోంచి పొందగలరో ఆ మూలాన్ని అదుపులో ఉంచగలరు. అంటే మీరు ఎన్ని రీల్స్ చేసినా ట్యాక్స్ తగ్గదండి. ఎంత బాధపడ్డా రేట్లు పెరగకుండా మానవు. దీనికి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఇన్కమ్స్ పెంచుకోవాలి. ఎలా అంటే మీరు మంత్లీగా ఎంత ఖర్చు ఉందో దానికి డబుల్ ఇన్కమ్ మీరు జనరేట్ చేసుకోవాలి. ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలో మీరు నేర్చుకోవాలి. దాని గురించి ఇక్కడ మీకు సమస్య. అధిక శాతం ధనవంతులు వ్యాపారాన్ని నిర్మించుకోవడం ద్వారా ధనవంతులయ్యారు. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ను నెలకొల్పాడు. తన వసతి గృహంలో డెల్ కంప్యూటర్లను మైకేల్ డెల్ సృష్టించాడు. అయినప్పటికీ చారిత్రాత్మక దృష్టితో చూస్తే బి క్వాడ్రంట్లో నిజంగా నివసించిన వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. నిజమైన సంపదను సృష్టించడానికి బి క్వాడ్రంట్ అన్నిటికన్నా ఎంతో శ్రేష్టమైన స్థానం. కానీ ఇందులో ప్రవేశించడానికి కొన్ని అడ్డంకులను అధిగమించాలి. దాని మూలంగా అనేక మంది బయటే ఉండిపోతారు. ఒక ఇబ్బంది ఏమిటంటే అనేక మంది దగ్గర తమ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవసరమైన డబ్బు ఉండదు. ఈనాడు మీ సొంత వ్యాపారం ప్రారంభించడానికి సగటున $5 మిలియన్ల అవసరం అవుతుంది. మరో విషయం, ధనవంతులు అవడానికి శూన్యం నుంచి మీ సొంత వ్యాపారాన్ని నిర్మించడం అనేది ఎంతో రిస్క్తో కూడుకున్నది. కొత్తగా ప్రారంభించబడ్డ వ్యాపారాల్లో సుమారు 90% ప్రారంభించిన 5 ఏళ్లలోనే ఓటమిని చవిచూస్తాయి. ఇక మీ కొత్త వ్యాపారం కుప్పకూలిపోయినప్పుడు $5 మిలియన్ల నష్టం ఎవరికొస్తోందో అంచనా వేయగలరా? నేను నా బిజినెస్ ప్రారంభించిన తొలి సంవత్సరంలో 2 సార్లు దెబ్బతిన్నాను. దివాలా తీగిపోయినప్పటికీ, అంటే ఎటువంటి ప్రభుత్వ సహాయం నాకు దొరకనప్పటికీ కొన్ని $1 మిలియన్ నష్టపోయాను. సమస్య గురించి ఇక్కడ చెప్తున్నారండి. ఈ 2 పేరాలు చూసుకుంటే బి క్వాడ్రంట్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా ధనవంతులు అయ్యారని, ఎగ్జాంపుల్గా డెల్ అని, మైక్రోసాఫ్ట్ అని చిన్న చిన్నగా స్టార్ట్ చేసి ఇవాళ చాలా పెద్ద బిజినెస్ చేశారని, మన హిస్టరీ చూసుకుంటే బి క్వాడ్రంట్లో ఉన్న వాళ్ళు చాలా చాలా తక్కువగా ఉన్నారని, ఒక బెస్ట్ వెల్త్ క్రియేట్ చేయడానికి బి క్వాడ్రంటే చాలా బెస్ట్ అని, బట్ ఇందులో మనం ఎంటర్ అవ్వడానికి కొన్ని స్ట్రగుల్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి చెప్తున్నారు. సాధారణంగా మీరు సొంత వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు వ్యవస్థాపక వ్యయాలు, అద్దె, విద్యుత్తు, నీళ్లు, ఖర్చులు లాంటివి భరించడానికి సిద్ధంగా ఉండాలి. మీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి. అవసరమైన సరుకులు కొనుగోలు చేయాలి. లేకపోతే మీ వ్యాపారం మూతపడుతుంది. అయితే ఒకే ఒక్కరికి ఏమి ఇవ్వనక్కర్లేదు. అది ఎవరో ఊహించగలరా? అది మీరే. మీరు మీ సొంత వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్నది ఒక విజయవంతమైన వ్యాపారం గురించి. ఎలా లేదన్నా 5 నుంచి 10 సంవత్సరాల పాటు మీకంటూ ఎవరూ నెల నెలా చెల్లించరు.
ఇక్కడ ఇంకొన్ని స్ట్రగుల్స్ గురించి చెప్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసామనుకోండి. మనకంటూ కొన్ని ఎంప్లాయీస్ కావాలి. మన ఫ్యాక్టరీ రన్ అవ్వడానికి వాటర్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి. ఇలా మనమంటూ అన్ని మెయింటెనెన్స్ అంతా చేసుకోవాలి. అందరికన్నా ఎక్కువ కష్టపడేది మనమే. కానీ మనకే ఎటువంటి సాలరీ గానీ, ఎటువంటి రిజల్ట్ గానీ ఉండదు. అది కూడా ఎప్పటి వరకు అంటే 5-10 ఇయర్స్ వరకు ఉండదని ఇక్కడ చెప్తున్నారనమాట. మా డొక్కు టయోటా కార్‌లో నిద్రపోతున్న నన్ను, మా ఆవిడ కిమ్‌ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అదేమంత ఆనందకరమైన విషయం కాదు. కావాలనుకుంటే మేము ఉద్యోగాలు సంపాదించుకోగలిగే వాళ్ళం. ఇల్లు అద్దెకు తీసుకొని హాయిగా ఉండగలిగే వాళ్ళం. అయితే అంత దుర్భర పరిస్థితుల్లోనూ నన్ను నమ్మండి, ఘోరమైన పరిస్థితే. ఉద్యోగాలకి బదులు ఇల్లు లేకపోవటాన్నే ఎంచుకున్నాం. ఎందుకంటే మేము సొంత వ్యాపారం చేసుకుంటూ బి క్వాడ్రంట్లో ఉండాలన్న మా కలను నమ్ముకున్నాం. చాలా ఎక్సలెంట్ పర్సన్ అండి ఆయన. ఆయననే కాదు, వాళ్ళ ఆవిడకి కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చేయాలి. నా ఎక్స్పీరియన్స్‌లో చెప్తున్నానండి. భార్యాభర్తలు ఇద్దరు ఒకే మాట మీద ఉండడం అనేది నేను చాలా రేర్‌గా చూశాను. అలాంటిది అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉండి, అంటే చిన్న చిన్న ఆనందాలకి ఎటువంటి ప్రయారిటీ ఇవ్వకుండా బిలోనే ఉండాలి అని వీళ్ళు నమ్మి నిలబడ్డారు చూడండి, అది గ్రేట్. వాళ్ళే కాదు, వాళ్ళని చూసి ఎంతమంది ఈ పాటికి మారుంటారో. రియల్లీ గ్రేట్ అండి వాళ్ళు. సో ఈ పేరా చదువుతుంటేనే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. అటువంటి ఘోరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు బిలోనే ఉండాలనుకున్నారు తప్పితే, లేదండి టెంపరరీగా చూద్దాము, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు అవసరమా, ఇలాంటి ఆలోచనలేమి వాళ్ళ దరిదాపుల్లో కూడా తీసుకురాలేదని ఇక్కడ చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి అత్యధిక సంఖ్యకులకు అవసరమైన మానసిక, భావాత్మక, భౌతిక లేదా ఆర్థిక సహన శక్తి ఉండదు. అవసరమైన అది కఠోరంగా ఉండవచ్చు, సాధారణంగా ఉంటుంది కూడా. ఇటువంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కోవాలంటే మానసికంగా అంటే మెంటల్గా, భావాత్మక అంటే సెంటిమెంటల్గా, భౌతిక అంటే ఫిజికల్గా, ఇంకా చెప్తున్నారు ఆర్థిక అంటే ఫినాన్షియల్గా సాహస శక్తి ఉండదు. అంటే ముందడుగు వేయడానికి ఎటువంటి ధైర్యం సరిపోదు. తీసుకుంటే ఎలా ఉంటుంది? ఫ్రాంచైజ్ ఒక సంస్థ ఉత్పత్తులను అమ్మే అధికారం. చాలామందికి ఇది ఐడియా ఉండదండి. మనం ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఎక్కువగా చూసుకుంటే సుగుణ చికెన్ అని, టీ టైమ్ అని, ఇలాగేంటంటే వాళ్ళ బ్రాండ్ని మనం వాడుకోవడం అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా వస్తాయండి మనకి. ఫ్రాంచైజ్ తీసుకోవడంతో రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది. మెక్డొనాల్డ్ లేదా సబ్వే లాంటి పేరొందిన కంపెనీల నుంచి ప్రత్యేక విక్రయ హక్కులు తీసుకున్న ఫ్రాంచైజీలుగా మీరు విజయం సాధించే అవకాశాలు ఎంతో మెరుగ్గా ఉండవచ్చు. ఎందుకంటే మీకోసం పునాది పని ముందుగానే పూర్తయి ఉంటుంది. అయినప్పటికీ మీరింకా మీ నెంబర్ 1 సమస్య పరిష్కరించాల్సి ఉంది. మీ దగ్గర డబ్బు ఉండాలి. బాగా పేరొందిన ఫ్రాంచైజీలను కొనడానికి $1,00,000 నుంచి $1.5 మిలియన్ల లేక ఇంకా ఎక్కువ డబ్బు అవసరమవుతుంది. అది కూడా కేవలం ప్రత్యేక విక్రయ హక్కులను కొనడం వరకే. ఆ తర్వాత నెల మీరు ఆ కంపెనీకి శిక్షణ, ప్రకటనలు, మద్దతు కోసం కొంత చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రాంచైజ్ మోడల్ గురించి చాలా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఫ్రాంచైజ్లో ఏంటంటే రిస్క్ ఉండదని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అయిన కంపెనీ, ఇప్పుడు కేఎఫ్సి కానివ్వండి, మెక్డొనాల్డ్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ ఐటమ్స్ తీసుకుంటే ఎల్జీ అని, బైక్స్ గట్లా తీసుకుంటే బజాజ్ అని, హీరో అని, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే అండి, ఫ్రాంచైజ్ తీసుకోవాలి. ముందుగా వాళ్ళతో వెళ్ళి నేను మీ కంపెనీతో టైఅప్ అవుతాను, మీ కార్లను నేను రీటైల్ చేస్తాను, ఇలాగా వాళ్ళతో మనం టైఅప్ అవ్వాలన్నమాట. అందులో కూడా మొదటి సమస్య ఏమంటున్నారు, ఇక్కడ మనీ కావాలి. లక్షల్లో, కోట్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విషయంలో. అలా ఇన్వెస్ట్ చేసినా కూడా మళ్ళీ నెల ట్రైనింగ్ అని, లేకపోతే యాడ్స్ కోసం అని, మనం అలా షాప్ పెట్టగానే సరిపోదు కదా, మనకంటూ కస్టమర్స్ రావాలి కదా, దానికోసం ఇలా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయని కూడా ఇక్కడ క్లారిటీగా మనకి చెప్తున్నారు. మీరంతా చేసినప్పటికీ, మీ ఫ్రాంచైజీలు మీకు మద్దతుగా ఉన్నప్పటికీ మీరు నిజంగా సంపన్నులు అవుతారన్న గ్యారంటీ లేదు. మీరు ఇంత చేసినా మళ్ళీ మీరు రిచ్ పర్సన్స్ అవుతారన్నదైతే ఇక్కడ గ్యారంటీ లేదని చెప్తున్నారు. ఫ్రాంచైజీలో డబ్బు పోతున్నప్పటికీ అనేక సమయాల్లో ఫ్రాంచైజ్ తీసుకున్న వ్యక్తి ఫ్రాంచైజర్ కంపెనీకి డబ్బులు చెల్లిస్తూనే ఉండాలి. మీరు ఒకవేళ ప్రత్యేక విక్రయ హక్కులు పొంది విజయం సాధించిన వారిలో ఒకరైనప్పటికీ మొదట్లో కొన్ని సంవత్సరాల పాటు మీరు డబ్బు సంపాదిస్తూ లాభాలు పొందే అవకాశం అంతగా ఉండదు. ప్రతి 3 ఫ్రాంచైజీలలో ఒకటి కూలిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రాంచైజ్ తీసుకొని మీకు అంతా కూడా వాళ్ళు సపోర్ట్ చేసి మంచిగా నిలబెట్టుకున్న కొన్ని ఇబ్బందుల గురించి చెప్తున్నారు. మీరు ఒకవేళ
సక్సెస్ అయిపోయి నిలబడి మంచి ఇన్కమ్స్ ఏం చేస్తున్నా కూడా వాళ్ళకి డబ్బులు చెల్లిస్తూనే ఉండాలి. ఒకవేళ మీరు సక్సెస్ అయ్యారు రైట్, కానీ మొదటి కొన్ని సంవత్సరాల పాటు హార్డ్ వర్క్ చేయాలని కూడా చెప్తున్నారు ఆ కంపెనీ డెవలప్మెంట్ విషయంలో. ప్లస్లు మైనస్లు ఇక్కడ మనకి డిస్కస్ చేస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి చెప్తూ ఆయన కూడా ఇలాంటిది ఒకటి చేశారన్న విషయం చెప్తారు. మా నాన్న తను 50 ఏళ్ల వాడిగా ఉన్నప్పుడు హవాయి రాష్ట్రం గవర్నర్ పదవికి పోటీ చేసే సాహసం చేశాడు. అతని ప్రత్యర్థి వేరెవరో కాదు, అతని బాస్. అందులో మా నాన్న ఓడిపోవడమే కాదు, తన ఉద్యోగం పోగొట్టుకున్నాడు కూడా. అతని హవాయిలో మళ్ళీ పని చెయ్యొద్దని అతని బాస్ ఆదేశించాడు. అప్పుడు ఆయన తను అంతవరకు పొదుపు చేసి దాచుకున్న సొమ్ముతో ప్రాచుర్యం చెందిన ఒక ఫ్రాంచైజీని కొన్నాడు. ఈ ఫ్రాంచైజ్ ఇది ఇప్పుడు నష్టపోదు అన్న గుర్తింపు పొందింది. వాళ్ళ నాన్నగారు ఎగ్జాంపుల్ ఒకటి మనతో డిస్కస్ చేస్తున్నారండి. ఆయన ఒక పదవి కోసం పోటీ చేశారని, అందులో ఓడిపోవడంతో జాబ్ కూడా పోయిందని, తన 50 years ఏజ్లో ఏం చేయాలో తెలియక ఒక ఫ్రాంచైజ్ మోడల్ని తీసుకున్నారని ఇక్కడ చెప్తున్నారు. అది కూడా ఎటువంటి ఫ్రాంచైజ్ మోడల్ తీసుకున్నారంటే దీంట్లో నష్టం రాదు అన్న ఫ్రాంచైజింగ్ మోడలే తీసుకున్నారు. ఎప్పుడు నష్టపోని ఆ ఫ్రాంచైజ్ నష్టపోయింది. దాంతోపాటు మా నాన్న కూడా దెబ్బతిన్నాడు. నిజానికి అతను తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. సైద్ధాంతికంగా అంటే థియరీ పరంగా చూస్తే, థియరీస్ ప్రాక్టికల్స్ ఉంటాయి చూడండి, అలా అన్నమాట. సైద్ధాంతికంగా చూస్తే ఫ్రాంచైజ్ అనేది ఒక గొప్ప ఆలోచన, కానీ వాస్తవంలో అదొక జూదం. అది ఎలాంటి జూదం అంటే ఆట ఆడడం కోసం బల్ల దగ్గరికి వెళ్ళడానికే మీరు ఎంతో భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. అవునండి, నిజమే. మీరు ఎటైనా లాంగ్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, లాట్ ఆఫ్ షాప్స్ మీరు చూస్తూ ఉంటారు. మీరు గమనించండి, ఈసారి బోర్డ్స్ అవి మంచిగా పెట్టుంటాయి, కానీ క్లోజ్లో ఉంటుంది, పాత పడిపోయి ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళు ఫ్రాంచైజింగ్ తీసుకుంటారు, బట్ సరిగా రన్ చేయలేక నష్టం వచ్చి క్లోజ్ చేసి ఉంటారు. నష్టం అనేది ఫ్రాంచైజర్కి సంబంధం లేదు కదా. నష్టం అనేది మన రైటర్ దీన్ని ఎలా మనకి వివరంగా చెప్తున్నారంటే ఒక జూదం. కొన్ని ఏరియాస్లో ఎంట్రీ ఫీజే ఉంటుంది కదండి. అలాగా మనం ఆట ఆడటం కోసం బల్ల దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎంతో అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మీరు సినిమాస్లో కూడా చూస్తూ ఉంటారు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్రియారహితంగా దొరికే ఆదాయానికి ఉన్న శక్తి, దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారండి. దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్తున్నారు, మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైనా పబ్లిక్ రెస్ట్ రూమ్స్లలో నీళ్ళని ఆదా చేయడం కోసం లోన స్ప్రింగ్ ఉన్న కొలాయిని వాడారా? నీళ్ళ కోసం కొలాయి తిప్పినప్పుడు మీరు దాని చేత్తో పట్టుకునే ఉండాలి, ఎందుకంటే దానిని వదిలేసిన వెంటనే అది దాని పూర్వస్థితికి చేరుకొని కొలాయి మూసుకుపోయి నీళ్లు రావడం ఆగిపోతుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారండి ఇక్కడైతే, మీరు బాగా అర్థం చేసుకోండి. మనం జనరల్గా చూస్తూ ఉంటాం కొన్ని రెస్ట్ రూమ్స్లో లేదా పబ్లిక్ ప్లేసెస్లో డ్రింకింగ్ వాటర్ ఇట్లా అని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ట్యాప్స్, మీకు ట్యాప్స్ గురించి చెప్తున్నాను. అదే ఆ ట్యాప్ ఏంటంటే దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనం ప్రెస్ చేసినప్పుడే వాటర్ బయటకు వస్తుంది. మీరు వదిలేశారంటే అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, వాటర్ ఆగిపోతుంది. రైల్వే స్టేషన్లో ఇలా కూడా మనం చాలా చోట్ల చూసాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన ఇన్కమ్ కోసం మనం కూడా అలా ట్యాప్ని ప్రెస్ చేసినట్లు వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నట్లు ఎగ్జాంపుల్గా బాగా చెప్పారు. అత్యధికుల ఆదాయం యొక్క ఉత్పత్తి స్థానం ఈ కొలాయిలాగే పనిచేస్తుంది. మీకు కొద్దిగా ధన ప్రవాహం వస్తుంది, మీరు దాన్ని విడిచిపెట్టగానే వెనక్కిపోయి ఆగిపోతుంది. మీరు మీ ఆర్థిక స్వేచ్ఛను అలా ఎన్నడూ ఏర్పరచుకోలేరు. మీకు కావాల్సింది నిరంతరం డబ్బిచ్చే కొలాయి. మీరు ఒకసారి దాన్ని తిప్పాక అది తనంతట తానే ఆ స్థితిలో ఉండిపోవాలి. ఇప్పటికి మీకు ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటా అండి. ఈ చాప్టర్లో ఫస్ట్ నుంచి చెప్తున్నది ఏంటంటే ఎవరైతే బాగా కష్టపడి సంపాదించి నేను ధనవంతుని అవుతాను, వెల్దీ పర్సన్ అవుతాను అని అనుకుంటారో వాళ్ళ పరిస్థితి ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పారు. చాలా బాగా క్లియర్గా చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారంటే మీరు అలా కొద్దిగా పని చేయగానే మీకు ఇన్కమ్ వస్తుంది, విడిచిపెట్టగానే ఆగిపోతుంది. అలా అన్నప్పుడు మీకు అలాంటి ఇన్కమ్ అనేది మిమ్మల్ని వెల్దీ పర్సన్గా చేయలేదు అని ఇక్కడ మనకి క్లారిటీగా చెప్తున్నారు. దానంతట తానే ఆ స్థితిలో ఉండిపోవాలి, దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఇంకా నెక్స్ట్ చాప్టర్లో ఇంకా బాగా చెప్తారు, చూడండి. ఇది ఇవాళ రేపు వచ్చే వారం ఆదాయం గురించి కాదు, ఇది మీరు మీ ఆదాయాన్ని శాశ్వతంగా పొందడం గురించి. ఇది క్రియారహితంగా అంటే ప్యాసివ్ దొరికే ఆదాయం. దీన్నే రెసిడ్యువల్ బాకీ ఆదాయం అని కూడా అంటారు. ఈ ఆదాయం మీకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఆ ఆదాయానికి ఆధారమైన మూలధనాన్ని మీరు ఎంతో కష్టపడి సమకూర్చిన చాలా కాలం తర్వాత కూడా అది వస్తూనే ఉంటుంది. ప్యాసివ్ ఇన్కమ్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చారండి. ఇక్కడ చాలామంది ఏమంటారంటే నాకు ఇప్పుడు ఇన్కమ్ వస్తుందిగా, లేకపోతే నేను ఇంత కష్టపడితే నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది
అనే మైండ్ సెట్‌లో ఉంటారు. అందుకనే చెప్పారు. ఇది ఇవాళ, రేపు, వచ్చే వారం ఆదాయం గురించి కాదండి. నిరంతరంగా అంటే తరతరాలకి వచ్చే ఇన్‌కమ్ గురించి, పాసివ్ ఇన్‌కమ్ గురించి చెప్తున్నారు. దీన్నేమంటారంటే పాసివ్ ఇన్‌కమ్ అంటారు, రెసిడ్యూయల్ ఇన్‌కమ్ అంటారు. కొంతమంది బాకీ ఆదాయం అని గూడా అంటారు. అంటే చక్రవడ్డీ అంటారు చూడండి, అలా కూడా అనమాట. మీరు బి క్వాడ్రంట్‌లోకి మారడం ఆ దిశగా వేసే ఒక దృఢమైన అడుగు. కానీ అన్ని వ్యాపారాలు క్రియరహితంగా దొరికే పాసివ్ ఆదాయాన్ని సృష్టించవు. మీరొక రెస్టారెంట్ యజమాని అయ్యుంటే, మీరు భోజనాన్ని తయారు చేసి అమ్మినప్పుడే మీకు ఆదాయం దొరుకుతుంది. ఈ బిజినెస్ ఎయిర్ కండిషనర్లను బిగించడం అయినప్పుడు, మీరా సేవలు అందించినప్పుడే మీకు ఆదాయం వస్తుంది. ఎక్కువ జీతం తెచ్చుకుంటున్న డాక్టర్లు, లాయర్లు కూడా తాము రోగులను లేదా క్లయింట్లను చూసినప్పుడే డబ్బు సంపాదిస్తారు. వారి నైపుణ్యం, సేవలతో రోగులకు గానీ, క్లయింట్లకు గానీ ప్రత్యేకంగా ఒక వారంలో అవసరం లేకపోతే ఆదాయపు కొలాయికున్న స్ప్రింగ్ వెనక్కిపోయి కొలాయిని మూసేస్తుంది. దానితో ఆ వారంలో వారికి డబ్బు సంపాదన ఉండదు. ఈ పేరాలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్కున్న స్ట్రగుల్స్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. మీరు ఏదైనా చేస్తున్నారనుకోండి, హోటల్ కావచ్చు, లేకపోతే ఒక ఎయిర్ కండిషనర్ షాప్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు. ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే మీకు కస్టమర్‌కి రిలేషన్ ఉంటుందో అప్పుడే మీకు ఇన్‌కమ్ వస్తుంది. అఫ్‌కోర్స్ మీరు 60 ఇయర్స్, 70 ఇయర్స్ వచ్చాక కూడా మీ సర్వీస్‌ని బట్టే మీకు ఇన్‌కమ్ ఉంటుంది తప్పితే, మీరేది కూడా రీజనరేట్ చేసుకోలేరన్నట్టు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు. అత్యధిక సంఖ్యకులకి పాసివ్ ఆదాయం సృష్టించే మార్గం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది గుర్తించి నేను, డొనాల్డ్ ట్రంప్ కలిసి పాసివ్ ఆదాయాన్ని సృష్టించే అనేక రకాల వ్యాపార నిర్మాణాలను విలువ కట్టాం. దాని ఫలితాలను మా పుస్తకం వి వాంట్ యూ టు బి రిచ్‌లో ప్రచురించాం. డొనాల్డ్ ట్రంప్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుందండి. ఇక్కడ వాళ్ళు రాసిన ఒక పుస్తకం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారండి. వి వాంట్ యూ టు బి రిచ్. అంటే మాకు మీరు కూడా ధనవంతులు అవ్వడం అనేది చాలా ముఖ్యం అనే విషయం ఇక్కడ బుక్ పేరనమాట. అన్నట్టు అది కేవలం మా పుస్తకం పేరు కాదు. మేము నిజంగా మీరు ధనవంతులు కావాలని కోరుకుంటున్నాం. సంపద అనేదానికి పరిమితులు లేవు. మీరు ధనవంతులు అయ్యారు అంటే దాని అర్థం మీరు నా నుంచి కానీ, డొనాల్డ్ నుంచి కానీ, లేక మరెవరి నుంచి కానీ ఏదో తీసుకున్నట్టు కాదు. మనమంతా ఒక అద్భుతమైన, అనంతమైన ప్రపంచంలో నివసిస్తున్నాం. ఇక్కడ కావాల్సిన దానికన్నా ఎక్కువ శక్తి, సామాగ్రి, చాతుర్యం, సృజనాత్మకత, ఆకాంక్ష నెలకొని ఉన్నాయి. ఈ భూమి మీదనున్న ప్రతి వ్యక్తి సంపన్నుడయ్యే అవకాశం కల్పిస్తాయి అవి. చాలా ఎక్సలెంట్ పేరా అండి. మేము చాలామంది ఎలాంటి పీపుల్ అంటే లైఫ్ మీద హోప్ లేని పీపుల్‌కి ఈ విషయాల గురించి చాలాసార్లు చెప్పాము. బట్ చెప్పాను కదండీ! వాళ్ళ మీద ఉన్న నమ్మకం కన్నా వాళ్ళ పక్కింటి వాళ్ళ మీద ఉన్న, ఎదురింటి వాళ్ళ మీద ఉన్న నమ్మకాలు, వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఉన్న నమ్మకాలు, వాళ్ళ రిలేటివ్స్ మీద ఉన్న నమ్మకాలే ఎక్కువ. సో దానికోసం ఏమైందంటే ఇవన్నీ మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ యుటిలైజ్ చేసుకోవడం రాక చాలామంది అలాగే ఉండిపోతున్నారు. ఈ పారా సెంటెన్స్ అదేనండి. అయితే మనం ఏం తెలుసుకున్నాం? ఒక బిజినెస్ మోడల్ మిగిలిన వాటికన్నా విడిగా ప్రత్యేకంగా ఉందన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ ప్రత్యేకమైన వ్యాపార నమూనా క్రియరహితంగా దొరికే ఆదాయాన్ని సృష్టిస్తుంది. కానీ దాన్ని ప్రారంభించడానికి సాపేక్షికంగా అతి తక్కువ మూలధనం అవసరం అవుతుంది. దాని వ్యవస్థాపక వ్యయం కూడా తక్కువే. ప్రస్తుతం తను చేస్తున్న పూర్తి కాల ఉద్యోగం వదిలిపెట్టి, అంటే ఫుల్ టైం మీరు జాబ్ చేస్తున్నా సరేనండి, వ్యాపారవేత్తగా మారే ముందు అది తగినంత క్యాష్ ఫ్లో, నగదు ప్రవాహం సృష్టించేంత వరకు వీలును బట్టి పాక్షిక కాల అంటే పార్ట్ టైం పద్ధతి మీద కూడా నడపవచ్చు. ఈ పేరాలో ఒక బిజినెస్ మోడల్ గురించి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. లాస్ట్ పేజెస్లో చెప్పినట్లు ఇన్వెస్ట్మెంట్ పరంగా, లేకపోతే ఎక్స్పీరియన్స్ పరంగా ఇలా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్. అందులో మనం ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే మీరు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా అనేది కాదు. మీరు ఫ్రీగా ఉంటే ఓకే, లేదా మీరు ఒక ఫుల్ టైం ఉద్యోగం చేస్తుంటే దాంట్లో కొంత టైం మీరు దీనికి కేటాయించి, అంటే ఫుల్ టైం కానీ, పార్ట్ టైం కానీ మీరు దీన్ని చేసుకుంటూ కొంత ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత మీరు పూర్తిగా ఈ బిజినెస్లోకి రావచ్చు అని చెప్తున్నారు. చాలా మందిలో ఉన్న అపోహలు కూడా ఇవేనండి. మేము చేస్తున్న పనిని మానుకోవాలా అని అనుకుంటారు. లేదండి, గా ఉంటే ఫుల్ టైం చేసుకోవచ్చు, లేదు అనుకుంటే పార్ట్ టైం చేసుకోవచ్చు. 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ ఏమంటే చాలా మందిలో ఉన్న అపోహల్లో ఇంకొకటి ఏంటంటే జాబ్ లాగా దీన్ని థింక్ చేస్తారు. అది చాలా రాంగ్ అండి. జాబ్లో ఏంటి, మీరు ఒక్కలే చేయాలి, మీ పని మీరు ఒక్కలే చేయాలి. ఇక్కడ అలా కాదు.
ఇక్కడ ఒక టీం ఉంటుంది. ఈ టీంలో ఏమవుతుందంటే మనం చేసే పని చాలా సింపుల్గా అయిపోతుంది. ప్లస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మనకు కొన్ని టెక్నిక్స్ కూడా చెప్తారు. ఇలా టెక్నిక్స్ వాడుతూ ఒక టీం పరంగా మనం దీన్ని పార్ట్ టైంగా చేసుకుంటూ భవిష్యత్తులో దీన్ని ఫుల్ టైంలోకి మార్చుకోవచ్చు. జాబ్లో వస్తున్న ఇన్కమ్కి డబుల్ ఇన్కమ్, ట్రిపుల్ ఇన్కమ్ ఇందులో జనరేట్ అయ్యాక అప్పుడు మీరు ఫుల్ టైంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు. లేదండి నేను ఇప్పటి నుంచే నా లైఫ్ అంబిషన్గా మార్చుకోగలనంటే ధైర్యంగా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఇందులో వాళ్ళ ఏజ్తో సంబంధం లేకుండా 6 డిజిట్స్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాళ్ళు ఒకటేనండి, స్మార్ట్గా వర్క్ చేశారు, మోర్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. ఆ బిజినెస్ మోడల్ పేరు నెట్వర్క్ మార్కెటింగ్. ఈ పుస్తకం శేషభాగం అంతా దాని గురించే. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలామంది మార్కెటింగ్ అనుకుంటారండి. మార్కెటింగ్ కాదు. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. కేవలం ప్రొడక్ట్లు అమ్మినంత మాత్రం అది మార్కెటింగ్ అవ్వదు. చాలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. మీకు దీనికోసం ఒక వీడియో చేశాను, మీరు ఆ రీల్ని చూడండి. అందులో అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అందులో క్లారిటీగా చెప్పాను. ఆ వీడియో చూస్తే మీకు అందులో క్లారిటీ వస్తుంది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉందండి. అలాగే మా కమ్యూనిటీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. 26 జనవరిన జరిగే ఈ ప్రోగ్రామ్కి మీరందరూ కూడా తప్పకుండా యాడ్ అవ్వండి. మా కమ్యూనిటీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ కోసం మొదటి అడుగు వేయండి. థ్యాంక్ యూ. చదవడం లాగా కాకుండా ఒక బిజినెస్ క్లాస్ రూపంలో ఈ బుక్ సమరీని మనం వినగలిగితే ఎలా ఉంటుందంటారు? సో దానికోసం ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే లైవ్ ప్రోగ్రామ్ వెబినార్ 26 జనవరి 2025 ఈవినింగ్ 7 PM. ఈ బుక్ ఏదైతే ఉందో దానికి సీక్వెన్స్గా మనం ఏమేమి టాపిక్స్ అర్థం చేసుకోవాలి అన్న విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో లింక్ కోసం ఈ కింద నెంబర్కి లైవ్ అని మీరు మెసేజ్ చేయండి. సో డోంట్ మిస్ ఇట్.